వచ్చేసి ధనుస్సు రాశి. ఓకే. మీకు పెళ్లి విషయంలో ప్రాబ్లమ్స్ వచ్చాయా? ప్రాబ్లమ్స్ పె ఏమి లేవండి. పెళ్లి ముందు గాని, తర్వాత గాని, పెళ్లి ముందు సంబంధాల విషయంలో గాని? ఏం లేవు. నాకు మామూలుగా మామూలుగా ఏదో మామూలుగా అదే ఫ్యామిలీ ఇష్యూ గొడవలు తప్ప మామూలుగా తప్పితే ఇష్యూస్ ఏం లేవు. అదే అంటే పెళ్లి సంబంధం అంటే పెళ్లి ముహూర్తం పోస్ట్‌పోన్ అవ్వడము, పెళ్లికి ముందు సంబంధాలు అలాంటివి ఏం లేదండి. సప్తమంలో కేతువు ఉన్నాడు మరి. చెప్పండి విషయం డీటెయిల్స్ మీ రాశి చెప్తాను కన్ఫర్మ్ చేసుకోండి. ధనుస్సు రాశి కరెక్టేనా? కరెక్టేనండి. సరే చెప్పండి దేని గురించి అడగాలి అనుకున్నారు? ఫ్యూచర్ గురించి అదే జాబ్స్ ఏం చేసినా మనకి ప్రోగ్రెస్ లేదు. ఏదొచ్చినా ఎంత కష్టపడినా మనకి మన ఫలితం ఉండట్లేదండి. మీకు 2027 తర్వాత బాగుంటుందండి. 2025 కాకండి. 2027 జూలై నుంచి బాగుంటుంది. ఇప్పుడంతా రాహు వస్తుంది మీకు. నా ఉద్దేశం ప్రకారం మీరు పార్ట్నర్‌షిప్ లో ఏదైనా డబ్బులు ఎవరికైనా ఇచ్చి లేకపోతే ఎవరైనా కలిసి పెట్టి ఇది లాస్ అయ్యారా? అవునండి. మీ పెళ్లి విషయంలో చూపెట్టలేదు. రాహుకేతులు ఇక్కడ చూపెట్టారు. పార్ట్నర్‌షిప్ బిజినెస్ లో. అవునండి. ఏం పెట్టారు? బిజినెస్ ఏం పెట్టారు? అంటే ఎప్పుడో 15 ఇయర్స్ బ్యాక్ ట్రాన్స్‌ఫర్ ఈ ఆటోమొబైల్ షాప్ పెట్టాం మేము. ఓకే. దాంట్లో నేను పెట్టినప్పుడంటే నేను పెట్టింది కదా అసలు పెట్టకుండానే మొత్తం మనం నేను పెట్టినాక మొత్తం పట్టుకెళ్ళిపోయాడు. అదే. అది రాహుకేతుల వల్ల వచ్చిందండి. పెళ్లి విషయంలో మీకు చూపెట్టలేదు వాళ్ళు. వాళ్ళు మీకు బిజినెస్ విషయంలో చూపెట్టేశారు. సరే మీకు ఏమండి 2027 జూలై నుంచి మీకు బాగుంటుందండి. ఏ జాబ్ చేసినా నాకు శాలరీ ఇంక్రిమెంట్స్ కానీ అది కానీ ఏమి ఉండట్లేదు. ఎంత కష్టపడినా నేను. అదేలేండి. ఇప్పుడు రాహు బాగాలేదు మీకు. ప్లస్ ఏంటంటే మీది ధనుసు రాశి కదా, అర్ధాష్టమ శని కూడా వస్తుంది. మీకు జాబ్ విషయంలో హెల్ప్ కావాలంటే విష్ణు సహస్రనామం వినండి రోజు. విష్ణు సహస్రనామం. ఓకే అండి.